సన్‌రైజ్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరాలంటే ఇలా జరిగితేనే ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది సన్‌రైజ్ హైదరాబాద్. అయితే ఇప్పటివరకు సన్‌రైజ్ హైదరాబాద్ 12 మ్యాచ్‌లు ఆడి 7 గెలిచి 5 ఓడిపోయింది. దీంతో 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో ఉంది సన్‌రైజ్ హైదరాబాద్. అయితే సన్‌రైజ్ హైదరాబాద్‌కు ఒక్క మైనస్ పాయింట్ ఉంది. అది ఏమిటంటే రన్ రేట్ తక్కువగా ఉంది. కాబట్టి తర్వాత జరిగే 2 మ్యాచ్‌ల్లో భారీ రన్ రేట్‌తో గెలిస్తేనే సన్‌రైజ్ హైదరాబాద్ జట్టు సునాయాసంగా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఒకవేళ 2 మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ గెలిచి, ఒక మ్యాచ్ ఓడిపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది ఎస్ఆర్‌హెచ్ ప్లే ఆఫ్‌కు చేరాలంటే. ఒకవేళ గనక తర్వాత జరిగే 2 మ్యాచ్‌ల్లో ఎస్ఆర్‌హెచ్ ఓడిపోతే మాత్రం ఇంటి దారి పట్టాల్సిందే. అయితే ఒక్క మ్యాచ్ ఓడిపోయినా మిగతా జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సి వస్తుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరాలంటే. అయితే ఇప్పుడు పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి 3 జట్లు పోటీ పడుతున్నాయి. దీంతో ప్రతి మ్యాచ్ కీలకం కానుంది సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ తర్వాత 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్ చేరుకుంటుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ గెలిస్తే మాత్రం ప్లే ఆఫ్‌కు చేరాలంటే మిగతా జట్ల గెలుపు ఓటములపై ఆధారపడాల్సి వస్తుంది సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరాలంటే. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఎటువంటి రిస్క్ లేకుండా ప్లే ఆఫ్ చేరాలంటే తర్వాత జరిగే 2 మ్యాచ్‌ల్లో గెలిస్తే ఈజీగా ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ఎటువంటి జట్టుతో సంబంధం లేకుండా.